ముందుగా మీడియా మిత్రులకు హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. మిమ్మల్ని ఆ తర్వాత ఈ ఇయర్లో కావడం ఇది మొట్టమొదటిసారి. అలాగే ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే న్యూ ఇయర్ అనగనగా ఒక రోజుతో ఒక మంచి సక్సెస్ని ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ ఈ సినిమా విషయానికి వస్తే ఒకసారి పోస్టర్ చూశారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. సినిమా కూడా అంతే కలర్ఫుల్గా ఉంటుంది. మనకి మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు మాట్లాడే హీరోయిన్స్ అరుదు అయిపోతున్న ఈ టైంలో ఒక తెలుగు హీరోయిన్ మన తెలుగు అమ్మాయి అవ్వడం చాలా గొప్ప గర్వకారణం. అలాంటిది అందులోనూ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం ఇంకా గొప్ప కారణం. సో ఫస్ట్ అండ్ నేను అనుకోవడం ఈ రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ లేడీ అనుకుంటున్నా. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ అండి. సో ఈ సినిమా సక్సెస్ ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది. మన తెలుగు అమ్మాయి హీరోయిన్ ఫస్ట్, మన తెలుగు అమ్మాయి దర్శకురాలు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేను మామూలుగా ఒక డాక్టర్గా కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళి ట్రైనింగ్స్ ఇస్తుంటా, వర్క్ ప్లేస్ వెల్నెస్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద. అలాగ ఒకసారి వెళ్ళినప్పుడు కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ సెషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక ముగ్గురు యంగ్ అండ్ డైనమిక్ ఎంటర్ప్రెనర్స్ వచ్చి నాతో మాట్లాడుతూ మీ సినిమాలు మేము చూస్తుంటామండి అండ్ థ్యాంక్ యూ అండి. మాకు కూడా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అండి అన్నారు. మామూలుగా చాలామంది చెప్తుంటారు అలాగే నేను అనుకుని అవునండి చాలా సంతోషం అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది. ఆ ప్రొడక్షన్ హౌస్ ఎవరిదో కాదు, నేను ఎప్పుడైతే చెప్పానో ఆ ముగ్గురు యంగ్ ఎంటర్ప్రైనర్స్ వాళ్ళ దగ్గర నుంచే కాల్ వచ్చింది. అక్కడే ఆ ప్రొడక్షన్ హౌసే ఈ S2S ప్రొడక్షన్ హౌస్. సో ఐఎమ్ సో హ్యాపీ. మీరు చెప్పారు, మీరు చెప్పడమే కాదు లాంచ్ చేయడం ఒక ఎత్తు అయితే సినిమా మనకి ఇంకా టైం ఉంది. అప్పుడే సెకండ్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసేసారు. అంత స్పీడ్గా ఉన్నారు. సో మన అందరి తరఫున ఆ యంగ్ ప్రొడ్యూసర్స్ అందరికీ వెల్కమ్ చెప్తూ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా హీరో గురించి మీకు తెలిసిందే, ఆ పేరులోనే ఉంది వరుణ్ అని. అంత కూలెస్ట్ పర్సన్ ఐ ఫీల్. మిస్టర్ కూల్ అయినా యాక్టింగ్ ఇంకొక రేంజ్ ఉంటుంది, అది వేరే విషయం. నిందాలు చేసినప్పుడు నేను నిజంగా షాక్ తిన్నా, అంత పర్ఫార్మర్ ఆయన. సో మిస్టర్ కూల్ ఆల్వేస్ ఆయనతో షేర్ చేసుకోవడం, స్క్రీన్ షేర్ చాలా సంతోషం. ఎక్కువ సీన్స్ పడలేదన్న. నెక్స్ట్ సినిమాలో తప్పకుండా మీ డైరెక్టర్ గారే ఎక్కువ సీన్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో ఇంకొక హీరో దర్శన్ బ్రో. ఆయన ఇందాక ఇక్కడ చూశారు కదా, ఈ పోస్టర్ చూడండి. మీ ఇద్దరు ఫోటో తీసుకున్నప్పుడు కూడా అక్కడి నుంచి ఆయన అదే చేస్తున్నాడు అక్కడ. సో వండర్ఫుల్ పర్ఫార్మర్. మన నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి హీరో అవ్వబోతాడన్నది ఎటువంటి సందేహం లేదు. అలాగే ఎంటైర్ టీమ్కి మా డిఓపి గారు ఉన్నారు కదా, వెరీ యంగ్ అండ్ డైనమిక్, అంత కుర్రోళ్ళు అంతానే తేజ. సో అందరికీ టీం అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నా. వన్స్ అగైన్ మా సీనియర్ మా నటులు మా రాజశేఖర్ గారికి మొత్తం టీం అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నా. మీ అందరి లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. హలో, ఇట్స్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అందరికీ నమస్కారం అండి. అంటే శుభోదయం సుబ్బారావు. యాక్చువల్లీ ఒరిజినలీ మా తల్లిదండ్రులు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కళామ తెలుగు నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. సో ప్రతి మీటింగ్లో కొంతమంది రాజశేఖర్ అంటారు, కొంతమంది శుభోదయం సుబ్బారావు అంటారు. సో అందరికీ తెలియడానికి క్లారిఫికేషన్ ఇస్తాను. సో కమింగ్ టు దిస్ మూవీ, ఒక అరౌండ్ 7-8 years బ్యాక్ ఒక ప్రాజెక్ట్ చేసామండి, హలో ఇడియట్ అని చెప్పని. సో దాంట్లో నా డాటర్గా ఒక చిన్న అప్కమింగ్ ఒక చిన్న షార్ట్ యాంగిల్ యాక్ట్ చేయడం జరిగింది నా డాక్టర్గా. సో అప్పుడు ఏంటంటే చాలా చిన్నగా, అంటే ఒక విలేజ్ మలికిపురంలో చేసాం, విలేజ్లో షూటింగ్ చేసాం. అది ఒక లంగావాణి వేసుకొని అచ్చమైన ఆడపడుచులాగా తెలుగుంటే ఆడమ్మాయిలాగా అమ్మాయి చేసింది. సో కట్ చేస్తే ఆఫ్టర్ 7 years ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇప్పుడు షగ్నా ఈ మూవీకి డైరెక్టర్ అండ్ హీరోయిన్. సో వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. నేను లైవ్ ఎగ్జాంపుల్. అప్పుడు అమ్మాయి ఎలా ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ 7 years ఆర్టిస్ట్గాను రాణిస్తూ, అలాగే ఏంటంటే ఒక సెట్ని డ్రైవ్ చేయడం అనేది నాట్ ఏ జోక్ అండి. అందులోకి బీయింగ్ ఏ ఫిమేల్ డైరెక్టర్ మేము అది లైవ్ ఎక్స్పీరియన్స్ చేసాము. సెట్ని ఎలా డ్రైవ్ చేశారు, ఎలా దడదల్లాడిచ్చారు సెట్ని అందరినీ విత్ ద గివెన్ రిసోర్సెస్. మీరు పోస్టర్ చూసినట్టు నార్మల్ ఏమంటే
ఈ కైండ్ ఆఫ్ మూవీస్కి నార్మల్ ఎవరంటే జనరల్గా హీరోయిన్ సెంట్రిక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తారు. అట్లీస్ట్ ఇది ఏంటంటే సెకండ్ ఈవెంట్ ఐ గెస్ సాంగ్ తర్వాత, టైటిల్ తర్వాత. బట్ ఫ్యామిలీని అందరినీ పోస్టర్లో చూపెట్టి తన స్కిల్ సెట్ ఏంటో ఆల్రెడీ మనకి ఏంటంటే తను ప్రూవ్ చేసుకున్నారు డైరెక్టర్గా. సో ఈ పోస్టర్ ఎలా ఉందో ఫ్యామిలీ మీకు అదంతా ఒక జోవియస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా బిహేవ్ చేస్తాం అలా బిహేవ్ చేసుకుని చేయడం జరిగింది. అండ్ ఎస్పెషలీ వరుణ్ గారికి ఫాదర్ చేయడం అనేది ఎక్కడైనా ఏంటంటే ఆబ్వియస్లీ మనం ఎంత చేసినా ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో పక్కన చేయడం అంటే ఏదో ఒక మనకి ఏంటంటే మనం అనుకుంటాం గ్యాప్ క్రియేట్ చేసుకుని మనం బిహేవ్ చేస్తాం, కానీ ఆ ఫీలింగ్ ఎలా లేకుండా సీరియస్ అండ్ ఇమోషనల్ మూడ్లో కూడా ఏంటంటే సెట్ అంతా హ్యూమరస్ మూడ్లో చేసి అందరితోనూ చాలా లైక్ గ్రౌండ్ టు ఎర్త్ ఉంటూ వరుణ్ గారు ఏంటో లైక్ రియల్ లైక్ వెరీ డౌన్ టు పర్సన్ అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకున్నారు. బయట క్యారెక్టర్స్ కూడా మ్యాక్సిమం ఆయన అలాగే ఉంటారు, మన నైబర్హుడ్ బాయ్ అని చెప్పి. సో అలాగే మద్దతు కూడా చాలా జోవియల్గా ట్రావెల్ అవుతుంది. నిజంగా మన ఇంట్లో అబ్బాయిగా ఆయన బిహేవ్ చేస్తూ అలా మన కంఫర్ట్ జోన్ ఇస్తే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా బీయింగ్ అన్ ఆర్టిస్ట్ చెప్తున్నానండి, ఒక మెయిన్ లీడ్ మనకి ఎప్పుడు కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా అలాగే పెర్ఫామ్ చేస్తారు. దాని తగ్గట్టుగా ఏంటంటే సీన్ కానీ మనకు అవుట్పుట్ కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది. అండ్ కమింగ్ టు అదర్ క్యాస్ట్ అండ్ క్రూ, మిగతా వాళ్ళు రాలేదు, ఆమని గారు కానీ మన కల్పన ఐ థింక్ దే ఆర్ ఇన్ షూటింగ్స్. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ చెప్పక్కర్లేదు, అలాగే దర్శన్ కానీ. సో మీరు అది స్క్రీన్ మీద చూస్తేనే యూ కెన్ నో. అండ్ సాధారణంగా మనకి ఏంటంటే గ్లిమ్స్లన్నీ ఈ మధ్యన మనకు బాగా అంటే లైక్ మనం చూస్తున్నాం. టైటిల్ కూడా గ్లిమ్స్ అది చాలా వైరల్ అయింది. టైటిల్ కూడా ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసి అంటే ఒక బజ్ క్రియేట్ చేసి చేయడం అన్నది అది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ ఫస్ట్ టైం మనం చూస్తున్నాము. సో హలో ఇట్స్ మీ మీరు అందరూ ఆల్రెడీ టైటిల్ చూసారు, ఇప్పుడు ఏంటంటే సాంగ్ గ్లిమ్స్ కూడా చేశారు. ఇంకా షూటింగ్ ప్రాసెస్లో ఉంది, బట్ స్టిల్ ఏంటంటే అప్పుడు ఇంత ప్రమోషన్గా ముందుకు తీసుకెళ్తున్నారని అంటే ప్రొడ్యూసర్స్ అంత ఎనర్జెటిక్గా ఉన్నారండి. ఈ మూవీ ఇంకా షూటింగ్ అవుతుంది, ప్రమోషన్స్లో ఉంది. నిన్న ఆల్రెడీ ఇక్కడ ఒకటి వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది, వాళ్ళు నిన్నే ముహూర్తం జరిగింది, ఆత్రేయపురం బ్రదర్స్. సో అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ సినిమా ఇంకా లాంచ్ అవ్వకముందనే చేశారని అంటే ఇమాజిన్ వాళ్ళు ఎంత డైనమిక్గా ఉన్నారో. డెఫినెట్లీ సార్ మీ ముగ్గురికి అందరూ ఎస్ఏ పేర్లు సంజీవ్ గారు, సందీప్ గారు, సంగీత్ గారు. సో ముగ్గురు శుభం అండి, ముగ్గురు ఎస్తో ఉన్నారు. డెఫినెట్లీ మీ ముగ్గురిది బ్లాక్ మంచి కాంబినేషన్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ చూస్తే మన తేజ గారు ఇంత అంటే మేము ఓపెన్గా చెప్తాం, మాకేంటంటే బీయింగ్ ఏ డైనమిక్ డైరెక్టర్ అసలు సెట్ని ఎలా దడదడలాడ్చారు, కెమెరా అక్కడ ఇంకా పెడుతుంటారు రెడీయా అనేవారు. సో వీటన్నిటికీ అన్నీ చూసుకుని ఏంటంటే చాలా ఎక్సలెంట్గా వాళ్ళ టీం అంతా కూడా వర్క్ చేశారు. అండ్ మిగతా మనం ఫర్దర్గా మాట్లాడాలని అంటే అవుట్పుట్ రావాలి. మన టెక్నీషియన్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ సాంగ్ చూసాము వంశీ గారిది, సో అది చాలా ఎక్సలెంట్ అండి. మిగతా అందరూ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ ఏంటంటే బాగా చేశారు, అందరూ కష్టపడి చేశారు. డెఫినెట్లీ ఇట్ విల్ బి అ గుడ్ మూవీ అండి. అండ్ మనకి రీసెంట్ సంక్రాంతి అండ్ లైక్ లాస్ట్ టైం దండోరా మూవీస్ ఇవన్నీ చూస్తుంటే కంటెంట్ ఉండి ఆడియన్ ఎంటర్టైన్ చేయగలిగితే ఏ మూవీ అయినా వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారండి. సో డెఫినెట్లీ దాంట్లో మా ఈ హలో ఇట్స్ మీ కూడా బాగుంటుందని ఆశిస్తూ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ యజ్ఞ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడేమన్నా తర్వాత అంటారు. సో బేసికల్గా ఈ మూవీలో చాలా మంచి కంటెంట్ ఉంది. బేసికల్గా ఒక అబ్బాయి ఏం తప్పు చేయకూడదో ఇందులో నేర్చుకోవచ్చు, అలాగే ఒక అమ్మాయి ఏం తప్పు చేయకూడదు. రీసెంట్ టైమ్స్లో మనం చాలా చూపిస్తున్నాం మన టీవీస్లో అన్నిటిలో కూడా. సో మంచి మెసేజ్ కూడా ఉంది ఈ మూవీలో. రేదర్ దెన్ లవ్ స్టోరీ ఫ్యామిలీ డ్రామా కాకుండా ఇందులో మంచి కంటెంట్ ఉంది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు చూసి ఇందులో ఒక మంచి మెసేజ్ని అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క టీం మన వరుణ్ అన్న చిన్నప్పటి నుంచి నాకు బాగా ఫేవరెట్. యాక్చువల్లీ 10th క్లాస్లో కొత్త బంగారులో ఒక మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ దాకా వచ్చానన్న. కాలేజ్ జాయిన్ అయింది నీ వల్లే, యాక్చువల్లీ కో ఎడ్యుకేషన్ జాయిన్ అయ్యా, కాకపోతే ఎవడో పర్లేదు అప్పుడు. సో అలాగా అన్నతో అప్పుడు చూసి డ్యాన్స్ చేసామన్నా సాంగ్స్కి. ఇప్పుడు అన్నతో కలిసి చేస్తున్నది చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ షెగ్నా ఇస్ ఆల్వేస్ మై గుడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ, ఎప్పుడు సిన్స్ లైక్ 3 years నుంచి. అలాగే దర్శన్ చాలా మంచి, ఆ అబ్బాయిని చూసి భయపడతాడు కూడా ఈ మూవీ అయిపోయిన తర్వాత. అలాగే మా ప్రొడ్యూసర్స్ గారు ఎప్పుడు అడిగినా డబ్బులు వేస్తుంటారు బాగానే. సో థ్యాంక్ యూ అండి. అండ్ డిఓపి గారు చాలా మంచి ఫ్రేమ్స్ పెట్టారు. ఈ మూవీలో చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ వస్తుందంటే వన్ ఆఫ్ ద రీజన్ డిఓపి గారు. అట్ ద సేమ్ టైం మంచి మ్యూజిక్ వచ్చింది కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో మీ ఇద్దరు చాలా మంచి వర్క్ చేశారు అండ్ ఫ్యూచర్లో వర్క్ చేయాలనుకుంటున్నాం మీతో. అట్ ద సేమ్ టైం ఇంకేమైనా మిస్ అయ్యానా? సో ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్ట్ సార్, అందరూ ఉన్నారు. సో ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ మా డైరెక్టర్ అండ్
యాక్టర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా కష్టపడ్డారు. వన్ మ్యాన్ ఆర్మీ అంటారు చూసారా, అలా వన్ ఉమెన్ ఆర్మీ అనమాట. ప్రొడక్షన్, డైరెక్షన్, యాక్టింగ్ అంతా చించి పాడేశారు అనమాట. అండ్ మా ప్రొడ్యూసర్స్కి అలాంటి ఒక పిచ్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా గట్స్ ఉన్నాయండి మీకు. నెక్స్ట్ చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేయాలి. తర్వాత వరుణ్ బ్రో లైక్ డిసెంబర్లో ఒక 1 వీక్ మనకి కోల్డ్ వేవ్ వచ్చింది చూసారా, పీక్ కోల్డ్ అనమాట. ఎంత కోల్డ్ అంటే బీభత్సంగా ఉంది, అదే హైయెస్ట్ అనమాట టెంపరేచర్స్. ఆ టైంలో మేము నైట్ షూట్ చేసామన్నమాట. నైట్ షూట్ చేయటమే ఒక టాస్క్ అంటే నైట్ షూట్లో వర్షం చేసామన్నమాట, వర్షం సీన్స్. ఆయన బ్రో హ్యాట్స్ ఆఫ్ అసలు కంటిన్యూస్లీ 3 hours వర్షంలో అలాగే ఉన్నారనమాట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ మిగతా దర్శన్ బ్రో గుర్తు పెట్టుకుంటారు నెక్స్ట్ ఆయన్ని, లైక్ అల్టిమేట్ అనమాట. స్క్రీన్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయింది, చాలా బాగుంది. నేను ఫస్ట్ చూసి విలన్ అంటున్నారు సందేశ్ గారు పక్కన, ఎలాగా ఈయన చేస్తారా ఏంటి అని, కానీ స్క్రీన్ ముందు కెమెరా ముందుకు వచ్చాక అదిరిపోయింది, అదర కొట్టేశారు. నైస్ బ్రో. అండ్ వంశీ గారు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టాలీవుడ్లో బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా బాగుంది సౌండ్. 5 సాంగ్లు ఉన్నాయి, 5 సాంగ్లు అద్దరు కొట్టేశారు అనమాట. ఒక్క సాంగ్ కూడా వీక్గా ఉంది అనేది లేదు. అండ్ బీజిఎమ్స్ అద్దరు కొట్టేస్తున్నారు. అండ్ సార్ నైస్ వర్కింగ్ విత్ యూ సార్. నందిని గారు థ్యాంక్స్. అండి బాయ్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రేక్షక దేవుళ్ళకి, మీడియా మిత్రులకి, అండ్ స్టేజ్ మీద ఉన్న హలో ఇట్స్ మీ ఫ్యామిలీ అందరికీ ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది షజ్ఞా గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్కి. సో నన్ను బిలీవ్ చేసినందుకు, సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ క్రాఫ్ట్ మ్యూజిక్. సో నేను చేయగలనని చెప్పి నమ్మకం పెట్టుకొని నాకు సినిమా మొత్తం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ షజ్ఞా గారు. అండ్ నేను చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యింది వరుణ్ సందేశ్ అన్న ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత. ఇంకా ప్రాజెక్ట్ అంటే సాంగ్స్ అన్నీ కూడా ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే అంటే వరుణ్ సందేశ్ అన్నని చూస్తున్నాను ఎప్పటి నుంచో. సో అలాంటి వ్యక్తి మన పాటలకి పాడడం, మన పాటలకి డ్యాన్స్ చేయడం అనేది అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ షూట్లో కొన్ని సార్లు షూట్ లొకేషన్ కూడా వెళ్ళాను. సీరియస్లీ చెప్తున్నా, చించి పడేశారు. ఈవెన్ షజ్ఞా గారు అవ్వచ్చు, వరుణ్ సందేశ్ అవ్వచ్చు, దర్శన్ గారు అవ్వచ్చు, యాక్టింగ్ ఎవ్రీ యాక్టర్ ప్రతి యాక్టర్ చించి పడేశారు పర్ఫార్మెన్స్. సో మీ అందరికీ చాలా 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 నచ్చుతుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి నచ్చుతూ ప్లస్ పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా అనే ప్రాబ్లమ్స్ని, వాటికి ఉండే సొల్యూషన్స్ని అన్నిటినీ కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చూపించడం జరిగిందనమాట. సో 6 సాంగ్స్ ఉన్నాయి మొత్తం. డెఫినెట్లీ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రకం, ఒక్కొక్క టైప్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ సాంగ్ ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా సరే చాలా దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్ సినిమాకి సంబంధించి. సో చాలా ఎర్లీ అవుతుంది. సో ఇంకా పెద్ద ఈవెంట్స్ ఉన్నాయి అండ్ సక్సెస్ మీట్లు ఉన్నాయి. సో అప్పుడు నేను ఇంకా క్లియర్గా ప్రతి ఒక్కరి గురించి పేరున మాట్లాడతా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను బిలీవ్ చేసినందుకు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు షజ్ఞా గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, వరుణ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్వరలో కలుద్దాం. నమస్కారం అండి. నా పేరు సంజీవ్. మా బ్రదర్స్ సందీప్ అండ్ సంకీర్త్ కలిసి ఈ మూవీని మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో బేసికల్గా మేమంటే వేరే ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీస్కి దిస్ ద ఫస్ట్ మూవీ. అండ్ ఒక 5-6 months బ్యాక్ వెన్ ఫస్ట్ టైం మేము షజ్ఞా గారిని కలిసినప్పుడు చాలామంది దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ విన్నాము. దాంట్లో టాప్ పిక్ చేస్తే ఒక 2 questions. ఒకటి, మీరు మంచిగానే ఇండస్ట్రీలో బాగానే వేరే ఇండస్ట్రీలో బాగానే చేస్తున్నారు కదా, వై ఫిలిం ఇండస్ట్రీ వద్దండి, ఫిలిం ఇండస్ట్రీ వద్దు, బాగోదు అని చాలామంది ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, ఒక లేడీ డైరెక్టర్, మీరు ఫస్ట్ మూవీ చేస్తున్నారు, ఒక లేడీ డైరెక్టర్ని హౌ డు యూ రియల్లీ బిలీవ్ అని. ఈ 2 questions చాలామంది అడిగారు మేము స్టార్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్.
ఐ జస్ట్ వాంట్ టు అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ 6 months తర్వాత ఆ రెండింటికి కొద్దిగా మా ఎక్స్పీరియన్స్ యాడ్ అయ్యి ఐ జస్ట్ వాంట్ టు ఆన్సర్ దోస్ 2 questions, రైట్? వన్ ఈజ్ లైక్ వై లేడీ డైరెక్టర్ వెన్ యూఆర్ డూయింగ్ న్యూ మూవీ. మేము ఫస్ట్ టైం ఆమె స్టోరీ వినడానికి ఐ థింక్ ఐటీసీ కోహినూర్లో యాడ్ అ సిట్టింగ్, ఒక రూమ్ తీసుకుని రూమ్లో ఐ మీన్ ఏరియాలో మాట్లాడుతుంటే సరిపోదండి మాకు అని అంది స్టోరీ చెప్పడానికి. స్టోరీ చెప్పడానికి ఏంటంటే సోఫాలు ఉన్నాయి కూర్చొని మాట్లాడవచ్చు కదా అంటే, లేదండి నాకు ఓపెన్ స్పేస్ కావాలి. సరే అని బయట ఒక పర్మిషన్ తీసుకొని ఓపెన్ స్పేస్ తీసుకున్నాము. వి 3 were there అండ్ ఆమె స్టోరీ నరేట్ చేసేటప్పుడు షీ యూజ్డ్ ఎంటైర్ ఫ్లోర్ అండ్ ద వే షీ నరేటెడ్ దట్ షోస్ హౌ ప్యాషనేట్, ఎంత ప్యాషనేట్ ఉంది ఆమె మూవీ పైన అని. షీ వాజ్ క్రయింగ్ సమ్ టైమ్స్, అంటే హీరోయిన్ పెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆమె టీయర్స్ వస్తున్నాయి. అద్దం నుంచి వేరే గెస్ట్ చూసి ఆమెను మేము ఏదో ఇబ్బంది పెడుతున్నామేమో అనుకొని, అంటే ఆ లెవెల్లో షీ నరేటెడ్ ద స్టోరీ అండ్ ఐ థింక్ దట్స్ హౌ వీ డన్ అండ్ దట్స్ ద రీజన్. Even if it is a new movie, even if it is a lady director, I think that's the reason we choose this project. So that is the answer for my second question. And first question, like ఆమె స్టోరీ చెప్పిన తర్వాత అంటే మిగతా ఇక పర్సనల్గా అంటే వాట్ యూ డూ, హౌ, ఎందుకు డైరెక్షన్ అని ఇవన్నీ మాట్లాడినప్పుడు రియల్లీ అంటే ఇంకొక స్టోరీ ఆమె లైఫ్ స్టోరీ విన్నాం. బేసికల్గా సింగిల్ పేరెంట్ తోటి ఒక గోదావరి డిస్టిక్లో ఒక మామూలు విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి, షీ హ్యాడ్ అన్ ఆప్షన్ టు స్టే బ్యాక్, అక్కడే ఉండి ఎవరినో పెళ్లి చేసుకొని హ్యాపీగా వాళ్ళ మదర్ చెప్పినట్టు ఉండొచ్చు. బట్ షీ డజంట్ వాంట్ టు డూ దాట్. ఆమె ప్యాషన్ వేరు. ఆమె ఇమీడియట్గా ఏంటి బెంగళూరు వెళ్ళిపోయి అక్కడేది ఫ్యాషన్ ఇండస్ట్రీస్లో అక్కడ వెళ్ళి అక్కడ నో దిస్ ఇస్ నాట్ మై, ఇంకా ఏదో చేయాలని. తర్వాత యాక్టింగ్కి వెళ్ళింది. యాక్టింగ్ వెళ్ళిన తర్వాత యాక్టింగ్ హ్యాస్ అ లిమిటెడ్ స్కోప్. నో ఐ టు డైరెక్షన్. సో బేసికల్గా షీ ఈజ్ డ్రైవింగ్ టువర్డ్ దట్ ప్యాషన్. అవి చూస్తే మేము బీయింగ్ ఏ కార్పొరేట్, మేము వేరే ఆర్గనైజేషన్లో ఉండి కూడా వీఆర్ సో ఇంప్రెస్డ్, వీఆర్ సీరియస్లీ లర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హర్. సో అలాగే మా డిఓపి గారు తేజ, ఆయనది ఒక స్టోరీ. మా వంశీ మ్యూజిక్ డైరెక్టర్, ఆయనది ఒక స్టోరీ. సో ఎవ్రీ టెక్నీషియన్ హ్యాస్ దేర్ ఓన్ స్టోరీస్. అంటే ఇండస్ట్రీలో ఇట్స్ నాట్ ఈజీ అండి. మేము వేరే బిజినెస్ చేస్తున్నాం కదా, వాటితో కంపేర్ చేస్తే ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఈజీ. ఐ డోంట్ థింక్ దే ఆర్ గెటింగ్ ఏది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో దాని ఈక్వలెంట్ రెమ్యునరేషన్ వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. బట్ దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ ప్యాషన్ అండ్ అట్లాంటి ప్యాషన్కి మేము యాజ్ అ ప్రొడ్యూసర్ మేము సపోర్ట్ చేస్తున్నామంటే వీఆర్ రియల్లీ ప్రౌడ్. అండ్ నాట్ మా మూవీ టెక్నీషియన్స్నే కాదండి, ఐ థింక్ ఎవ్రీ మూవీ హ్యాస్ దిస్ పెయిన్, ఎవ్రీ టెక్నీషియన్ హ్యాస్ దిస్ పెయిన్. వాళ్ళందరికీ నేను ఇక్కడ నుంచి థ్యాంక్ యూ చెప్తున్నానండి. రియల్లీ ఇట్ ఈస్ నాట్ ఈజీ జాబ్. ఐ థింక్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ జాబ్. ఒక్క సక్సెస్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఎంత కష్టపడుతున్నారో ఐ థింక్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఐ థింక్ దట్స్ ద రీజన్ న్యూ ప్రొడ్యూసర్స్ రావాలి. మనీ వచ్చినా రాకున్నా టెక్నీషియన్ ప్యాషన్ని ఎంకరేజ్ చేసే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడు, దానికోసమైనా రావాలి. సో ఇదండి ఈ 2 reasons, 2 questions-కి 2 answers మాకు ఈ 6 months ఎక్స్పీరియన్స్ తోటి. తర్వాత వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పారండి. ఈజ్ ఎ గుడ్ యాక్టర్, అందరికీ తెలుసు. బట్ హీఈస్ ఎ రియల్లీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎంత బ్రదర్లీహుడ్ అనిపిస్తుంది అంటే తనతో కూర్చొని మాట్లాడుతుంటే. మేము కొద్దిగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాట్ యూ నీడ్ టు డూ, మేము వీఆర్ లర్నింగ్ లాట్ ఫ్రమ్ హిమ్. సో ఐ థింక్ థ్యాంక్ యూ వెరీ మచ్ వరుణ్ గారు. వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఐ థింక్ ఈ మన ఆన్సర్స్లోనే దాదాపు మా టెక్నీషియన్స్ కవర్ చేశాను. అండ్ మా యాక్టర్స్, బేసికలీ ఆల్ ది సీనియర్ యాక్టర్స్ వాళ్ళతో కూర్చున్నప్పుడు మేము ఫస్ట్ మా కమిట్మెంట్ ఏంటంటే శ్రజ్ఞ గారికి షూటింగ్ జరిగేటప్పుడు మేము ఎక్కువ రామండి, మాకు బిజీ ఉంటామని. బట్ వెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ దిస్, ఎప్పుడు షూట్ వచ్చినా ఫస్ట్ మేమే వచ్చి కూర్చుంటున్నామండి వీళ్ళతో. ఎందుకంటే వీళ్ళతో మాట్లాడుతుంటే రియల్లీ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో అట్లాంటి హ్యాపీనెస్ కోసం వస్తున్నాం. సో ఓవరాల్గా ఐ థింక్ ఐ covered everyone. Thank you very much and we are really looking for a great success of this movie అండి. Thank you. అండి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, మా మూవీని ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇప్పటిదాకా మా బ్రదర్ చెప్పినట్టు డెఫినెట్గా మేము ఈ మూవీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాము.
వచ్చిన కొత్తలో ఎలా ఉంటుంది ఏంటి అని చాలామంది చాలా విధాలుగా చెప్పారు. కాకపోతే వీఆర్ ఎంజాయింగ్ దిస్ మూవీ ఫీల్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక మూవీతోనే కాకుండా రీసెంట్గా మేము ఇంకో మూవీ కూడా ఆల్రెడీ ప్రొడ్యూస్ చేయడానికి నిన్నే పూజ కూడా చేశాము. సో వీఆర్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ దిస్ ఇండస్ట్రీ. ఎందుకు మేము హ్యాపీ ఫీల్ అవుతున్నామంటే మా బ్రదర్ చెప్పినట్టుగా ఎవ్రీ వన్ మా మూవీకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ ప్రతి ఒక్కరు కానీ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ ప్యాషన్. ఆ ప్యాషన్ని మేము సపోర్ట్ చేస్తున్నామని వీఆర్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ అండి ఇక్కడ ఉన్నందుకు ఈ రోజున. ఎస్పెషల్లీ చెప్పాలంటే వరుణ్ సందేశ్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అండి. ఆయన మూవీస్ అన్నీ కవర్ చేస్తాము. ఆయన మా ప్రాజెక్ట్లోకి వచ్చినాక వీ ఫెల్ట్ లైక్ వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు బీ. అంటే మా ఎక్సైట్మెంట్ ఒకటి కాదు రెండింతలైంది. ఫస్ట్ ఎక్సైట్మెంట్ ఏంటంటే ఒక లేడీ డైరెక్టర్. యాజ్ భద్రం గారు చెప్పినట్టు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్సే తక్కువ, అలాంటిది ఒక తెలుగు హీరోయిన్ తనే దర్శకత్వం వహిస్తూ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని తనే మోస్తూ డ్రైవ్ చేస్తుందంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ అండి. దట్ ఈస్ అవర్ ఫస్ట్ ఎక్సైట్మెంట్. అండ్ సెకండ్ ఎక్సైట్మెంట్ మాకు వరుణ్ సందేశ్ గారు మా ప్రాజెక్ట్లోకి వచ్చారు అంటే ఇట్ ఈస్ లైక్ 2-3 టైమ్స్ ఆఫ్ ఇట్. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే ఈ మూవీకి ఎనీ మూవీ హార్ట్ ఏంటంటే మ్యూజిక్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మాకు వంశీ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అందరూ చెప్తున్నట్టుగా డెఫినెట్గా మీ మీద చెప్పుకోవడం కాదు, 6 సాంగ్స్ మీరు విన్నాక మీరే చెప్తారు. ప్రతి ఒక్క సాంగ్ సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ అండి. ఇంకోటి మా డిఓపి గారు కూడా చాలా బాగా చేశారు. నిన్నే మేము ఎడిట్ కూడా చూడడం జరిగింది, చాలా బాగా వచ్చిందండి. వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అండ్ వీఆర్ గోయింగ్ టు బ్లాస్ట్ వెరీ హై అండి. మిత్రులందరికీ నమస్కారం అండి. ఇది చాలా స్పెషల్ ఫిలిం, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా హీరో నిందా హీరో వరుణ్ గారు, అండ్ సెకండ్ సినిమా నిన్నే పూజ అయింది ఆత్రేయపురం బ్రదర్స్, దానికి ప్రొడ్యూసర్స్ మా సందీప్ గారు సంజీవ్ గారు. ఇద్దరు మూవీ అవటం అండ్ ఫీమేల్ డైరెక్టర్ షగ్నా అండ్ షీఈ్ యాక్టింగ్ యాజ్ లీడ్ ఆల్సో, విచ్ ఈస్ వెరీ రేర్ త్రూ అవుట్ ఇండియా. చూసుకుంటే ఎవరు లేరు అనుకుంటున్నా తెలిసి. సో ఇట్స్ దానికే మీరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి యాక్చువల్లీ. యూనో, అండ్ ఐవ్ బీన్ టు ది సెట్స్, చూశాను వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ద హోల్ టీమ్ అండ్ క్రూ. చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్, వాళ్ళతో డీప్ కాన్వర్జేషన్ చేశాను. వాళ్ళకి ఒక ప్యాషన్ ఉంది, ఒక విజన్ ఉంది, అండ్ యూనో మంచి ప్రోడక్ట్ అవుతుందని బిలీవ్ చేస్తున్నాను ఓవరాల్. అండ్ వరుణ్ కూడా ఈ మధ్యన నేను నిందా తీసిన తర్వాత అందరూ థ్రిల్లర్సే చేస్తున్నారు వరుణ్ తోటి. అండ్ దిస్ విల్ బి ఎ డిఫరెంట్ వైబ్, ఒక రామ్ కామ్ వైబ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. సో ఇట్స్ గోనా బి ఎ రియలీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండ్ నైస్ ప్రాజెక్ట్ అని బిలీవ్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ అండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు షగ్నేషి వేణన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ హలో, ఇట్స్ మీ. Actually, this is my first project as a director come an actor. I hope అందరికీ నచ్చుద్ది, అందరికీ రిలేటబుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, లైక్ దే కెన్ రిలేట్ దేర్ లైఫ్ డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది కదా, ఒక ప్యాషన్ ఉంటుంది కదా, ప్యాషన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్తాను. సో ఐ డోంట్ నో, నేనైతే ఎక్కువ స్పీచ్ ఏం ప్రిపేర్ అవి రాలేదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ ఫర్ బిలీవింగ్ మీ సో మచ్. చాలామంది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడైతే ఒక భూమి ఉండే, వాళ్ళకి నెగిటివ్ లైక్ యూనో థాట్స్, నెగిటివ్ టాక్స్ చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. బట్ దే థ్రోన్ అవే, అన్నీ బయట పడేసి దే కేమ్ టు ద ప్రాజెక్ట్ అండ్ దే స్టార్టెడ్ అండ్ ఆల్మోస్ట్ వీ ఫినిష్. వీ హ్యావ్ ఫ్యూ డేస్ లెఫ్ట్ అంతే. బట్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ సో మచ్. అండ్ అంటే ప్రొడ్యూసర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ దట్ లైక్ యూనో వచ్చారు, ప్రొడ్యూస్ చేశారు, వెళ్ళారు అని కాదు. వీ వాంట్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు like promote, to stay, to see each and everything. They are there with me, I think so, definitely. And future lo kuda untaru anukuntunna. So దీంట్లో అయితే చాలా మంది యాక్ట్ చేశారు. కల్పలత గారు, ఆమని గారు, డాడీ, ఐ విల్ కాల్ హిమ్ డాడీ. ఫస్ట్ నేను సినిమాలో చేసినప్పుడు ఆయన్ని డాడీ అని పిలవడం జరిగింది. అప్పటి నుంచి ఐ విల్ కాల్ హిమ్ డాడీ వేర్ ఎవర్ హీ ఈస్. లైక్ శుభారాయ్ గారు, ఆయన పేరు కూడా నాకు లైక్ టు బీ ఫ్రాంక్ తెలీదు, డాడీ అనే పిలుస్తా స్టిల్. సో నందిని, దీపక్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, లైక్ యునో దర్శన్ పేరు గుర్తుపెట్టుకుంటారు కంపల్సరీ. ఎవ్రీ వన్ విల్ లైక్ యునో
గర్ల్స్కి అయితే దళ్ళు పుడతాయి, అబ్బాయిలకి అయితే ఇది నా క్యారెక్టర్ కదా అనిపిస్తుంది. డెఫినెట్లీ పీపుల్ విల్ లవ్ దట్ క్యారెక్టర్. అండ్ జెస్సీ, హీఈస్ మై ఫ్రెండ్, బట్ ఫ్రెండ్ని కాస్త కొద్దిగా బ్రదర్ని చేసా దీంట్లో, బట్ ఐ డోంట్ మైండ్. మా డిఓపి గారండి, హీఈస్ లైక్ నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ టు మీ. నేను ఏంటంటే ఇట్స్ వీ హ్యావ్ లైక్ ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి వీ హ్యావ్ సమ్ లిమిటేషన్స్, లైక్ యూనో వీ కెన్ డూ దిస్ ఆర్ నాట్, లైక్ యూనో ఇంతవరకే టైం ఉంది, ఈ లిమిట్లోనే సీన్ తీయాలి, రోజుకి ఇన్ని సీన్లు తీయాలి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లైక్ యూనో థింగ్స్ ఇన్ మై హెడ్. దానికి సపోర్ట్ చేసే డిఓపి చాలా 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 ఇంపార్టెంట్. నేను ఇద్దరం కొట్టేసుకుంటాం సెట్లో, అగైన్ హీ విల్ బీ బ్యాక్ ఇన్ విత్ ఇన్ 2-3 minutes. దట్ ర్యాప్ వోంట్ కమ్ ఈజీలీ. ఐ లైక్ ఇట్ సో మచ్. ఐఎమ్ గ్లాడ్ ఐ ఫౌండ్ ఏంటి తేజ గారు. అండ్ అగైన్ దిస్ ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ సినిమాకి మూవీ ఒక ఏదంటే మ్యూజిక్ ఒక ఎత్తు. వంశీకాంత్ రేఖన డెఫినెట్లీ వంశీకాంత్. పీపుల్ విల్ రిమెంబర్. నేను నెక్స్ట్ అనిరుద్ధ్ అని పిలుస్తా తను ఇప్పుడు, బికాస్ హీ విల్ గివ్ దట్ కైండ్ ఆఫ్ ఫీల్, లైక్ యూనో నేను ఎప్పుడైతే ఈ సినిమా ఓకే చేయడానికి, లైక్ యూనో మోస్ట్ వరుణ్ గారు ఓకే చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ సాంగ్స్. అండ్ హీ లవ్ ఎ లాట్. ప్రతి ఒక్కటి చాలా బాగా నచ్చింది ఆయనకి సినిమా. అండ్ ఆ సినిమాతో పాటు సాంగ్స్ బాగా నచ్చినాయి. హీ విల్ సింగ్ సాంగ్స్, చాలా బాగా పాడతారు ఈ సినిమాలో. ఆయన లైక్ యూనో 4-5 సార్లు లైక్ యూనో సాంగ్స్ పాడడం కూడా ఉన్నాయి. ఈ సినిమా సాంగ్స్ ఇంకా రిలీజ్ అవ్వకుండే. డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. మెయిన్లీ ఏంటంటే ఎనీ డైరెక్టర్ అమ్మాయి అబ్బాయిని పెద్ద ఫరక్ ఏం పడుతుంది నాకు తెలిసి ఇండస్ట్రీలో. బట్ వచ్చామా సెట్లో అదేంటి మనం అనుకున్న సీన్స్ తీసామా వెళ్ళామా అని ఉంటుంది. కానీ దానికి కంఫర్టబుల్ యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ ఇక్కడ ప్రతి ఒక్కరు అందరూ కంఫర్ట్ ఉన్నారు, బట్ ఒక మంచి లైక్ యాక్టర్గా ప్రూవ్ చేసుకొని కంఫర్టబుల్గా లైక్ యూనో ఒక లేడీకి అంటే నరేట్ చేసినప్పుడే లైక్ యూనో ఐ టుక్ లాట్ ఆఫ్ టైం. అప్పుడు కూడా ఏమి పెద్ద ఇరిటేట్ ఫీల్ అవ్వలేదు నాకు తెలిసి. ఫీల్ అయ్యారేమో తెలీదు, బట్ లైక్ యూనో లైక్ హీ యాక్సెప్టెడ్ అండ్ హీ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఒక స్క్రిప్ట్ వినడంలో కానీ నేనైతే మార్నింగ్ 6 o'clock మొదలు పెడితే ఐ కెన్ కంప్లీట్ అగైన్ ద 6 o'clock or 2 o'clock. దట్ విల్ బి అ లాట్ ఆఫ్ టైమ్. ఎనీ యాక్టర్ విల్ నాట్ యాక్సెప్ట్. దట్ ఈస్ నాట్ ఎ ఈజీ థింగ్. హీ యాక్సెప్టెడ్ ఎ లాట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ దెర్ ఈస్ లాట్ టు సే ప్రతి ఒక్కరి గురించి, ప్రతి ఒక్క టెక్నీషియన్ గురించి, చోటకే ప్రసాద్ గారి గురించి కూడా. సో ఐఎమ్ గ్లాడ్ దట్ హీ సెడ్ ఓకే. అండ్ నాకు లైక్ యూనో చాలా సపోర్ట్ ఇస్తూ ఈ ప్రాజెక్ట్కి వచ్చారు. I don't think so I can say this at this point of time. He didn't took a single rupee and he told me that Shagna నేను ఉంటాను చెయ్యు, ఏముంది నెక్స్ట్ మూవీ చూద్దాం, ఓకేనా నెక్స్ట్ మూవీ హిట్ కొడదాం, నువ్వు చెయ్యి అంతే అని అన్నారు. దెర్ ఈస్ సో మెనీ పర్సన్స్ లైక్ దిస్ హూ ఇస్ బిసైడ్ ఆఫ్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఎవరైనా మర్చిపోయింటే మర్చిపోయా. మై టీమ్ శ్రవణ్ గారు అవ్వచ్చు కొరియోగ్రాఫర్, అండ్ మై టీమ్ డైరెక్షన్ టీమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సుమి, సాయి, హీ ఈజ్ వెరీ హార్డ్ వర్కర్. దెర్ ఈస్ సో మెనీ మెంబర్స్ లైక్ దిస్. చాలా మంది ఉన్నారు, రోహన్ కానీ లైక్ యూనో దర్శిత్ కానీ. దెర్ ఈస్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ యూనో సే ఐఎమ్ గ్లాడ్ లైక్ యూనో ఐ ఫౌండ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ లైక్ యూనో ఇన్ దిస్ వే విత్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ వచ్చి ఇక్కడ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. హలో ఇట్స్ మీ. ఈ సినిమా గురించి చెప్పాలంటే హలో ఇట్స్ షీ. యాక్చువల్లీ మొత్తం తందే అనమాట. షగ్నా షో ఇది. అండ్ యూనో తను నాకు ఫస్ట్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు నాకు తనలో ఉండే ఆ ఎక్సైట్మెంట్, ఆ ఎనర్జీ, మీరు అన్నారు కదండి ఫ్లోర్ మొత్తం వాడేసాను. నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు మా థియేటర్లో నేను మా మేనేజర్ ఉన్నాము అక్కడ, థియేటర్లో నేరేషన్ ఇచ్చింది. థియేటర్ మొత్తం వాడేసింది. అసలు మొత్తం అంతా ఇటు అటు తిరిగేసి మొత్తం నేరేషన్ చెప్పింది. అండ్ మెయిన్ ఏంటంటే నాకు రీసెంట్గా నేను చేసిన లాస్ట్ ఫిల్మ్స్ అన్ని చూస్తే థ్రిల్లర్స్ చేస్తూ ఉన్నాం. అండ్ రీసెంట్గా నయనం చాలామంది అప్రిషియేట్ చేశారు, Z5లో వచ్చింది. అండ్ దానికి చాలా ఇయర్స్ తర్వాత మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ ఐఎమ్ యూనో సూపర్ థ్యాంక్ఫుల్. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అండ్ ఇఫ్ యూ డిడెంట్ వాచ్ ఇట్ యట్ డెఫినెట్గా Z5లో వెళ్ళి చూడండి అది. సో అలా థ్రిల్లర్స్ చేస్తున్నాను. అండ్ మా డైరెక్టర్ రాజేష్ గారు, నేను యూనో అసలు ఏం సినిమా చేయాలి, ఏం చేసినా అసలు వెళ్ళట్లేదు, ఎక్కట్లేదు, అసలు ఏంటి అనుకున్న టైంలో నిందా అనే ఒక కథ తీసుకుని నా దగ్గరికి వచ్చారు ఆయన. అండ్ యూనో అక్కడి నుంచి ఐ ఫెల్ దట్ అది ఆ సినిమా చేయడం వల్ల నాకు డెఫినెట్గా ఒక
అంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండింది. అండ్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ కొన్ని సినిమాలు చేశాను, అన్ని థ్రిల్లర్స్. సో నాకు ఈ స్టోరీ విన్నప్పుడు మంచి ఫ్యామిలీ, ఒక లవ్ స్టోరీ చేసి చాలా ఇయర్స్ అయింది. చాలామంది నన్ను ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుందని కూడా అన్నారు. అండ్ సో ఐ థాట్ లెట్స్ డూ ఇట్. అండ్ షజ్ఞ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు సాంగ్స్ కూడా వినిపించింది. అండ్ వంశీ అసలు అద్దరు కొట్టేశాడు సినిమా. అంటే నా సినిమాలో సాంగ్స్ చాలా ఇప్పటికీ కూడా చాలామంది వింటూ ఉంటారు, అవి ఇంకా ఇప్పటికీ ప్లేలిస్ట్లో ఉంటాయి. అండ్ అలా చాలా ఏళ్ల తర్వాత నాకు ఒక మంచి ఆల్బమ్ నా కెరియర్లో వస్తుందని నేను నమ్ముతున్నాను ఈ సినిమాతో, వంశీ. అండ్ ఐఎమ్ షూర్ యూ హ్యావ్ బ్రైట్ లాంగ్ ఫ్యూచర్. అండ్ సో దట్స్ డెఫినెట్గా ఆల్రెడీ షజ్ఞ చెప్పినట్టు వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ సినిమా చేయడం. అంటే సాంగ్స్ అయితే అద్దరిపోయినాయి. అండ్ షజ్ఞ స్టోరీ కూడా బేసిక్లీ ఏంటంటే మనకి ఒక సేయింగ్ ఉంటుంది, బిలీవ్ నథింగ్ యూ హియర్ అండ్ హాఫ్ ఆఫ్ వాట్ యూ సీ. మనం విన్నది ఏది నమ్మద్దు, చూసింది సగం నమ్మచ్చు అనేది ఉంటుంది. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్స్పెక్టివ్ కదా. సో అలాంటి ఒక స్టోరీ ఈ జనరేషన్కి తగ్గట్టు, ఈ జనరేషన్కి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఏం జరగచ్చు, ఎందుకు అనేది చాలా బ్యూటిఫుల్గా షజ్ఞ చూపించడం జరిగింది సినిమాలో. సో అంటే స్టోరీ చెప్పడం అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఐ రియలీ బిలీవ్ దట్ షజ్ఞ విల్ మేక్ అ గుడ్ ఫిల్మ్. అండ్ రీసెంట్గా నేను నయనం అనే సిరీస్ ఇందాక మాట్లాడాను. సో ఆవిడ కూడా స్వాతి గారు, లేడీ డైరెక్టర్, మంచి సక్సెస్ ఇచ్చారు నాకు. సో ఐ హోప్ షజ్ఞ కూడా షీ విల్ కంటిన్యూ దట్ సక్సెస్ స్ట్రీక్. అండ్ ఈ సినిమాతో మీ అందరి హార్ట్స్లోకి వెళ్ళిపోవాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్స్ సందీప్ అండ్ సంజీవ్ గారు అండ్ సంకీర్త్ గారు, ఆయన కెనడాలో ఉన్నారు. సో హీ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్ హియర్. అసలు నేను సార్ వాళ్ళని కలిసినప్పుడు ద వే వాళ్ళకి సినిమా మీద, అంటే నేను మామూలుగా వాళ్ళతో కూర్చొని డిస్కషన్లో ఏం చేస్తున్నారు మీరు మామ, అంటే లైక్ వాట్ యూ డూ బిసైడ్స్ దిస్ అంటే వాళ్ళు చెప్పారు, ఐ థింక్ ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీని కవర్ చేశారండి వీళ్ళు. అంటే ఫుడ్ బిజినెస్, రియల్ ఎస్టేట్, ఇంకా చేయంది లేదు. సోలార్, ఫస్ట్ రాగానే మా ఇంటికి సోలార్ ప్యానల్ లేదా అండి మీ నేబర్స్కి ఉందని అడిగారు నన్ను, ఇంకా గుర్తుంది నాకు అది. సో దేర్ ఇంటూ ఎవ్రీథింగ్, అంటే అన్నీ చేసి అయినా సినిమా మీద ఉన్న ప్రేమ, ప్యాషన్ అండ్ ఇట్లన్నిటికన్నా మించిన పిచ్చి వాళ్ళకు ఉంది. సో వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా తీయడం జరిగింది. అండ్ నాకు ఎంత హ్యాపీ అంటే ఐఎమ్ రియలీ సో హ్యాపీ దట్ రాజేష్ గారు ఒకరోజు నా షూటింగ్ జరుగుతుంటే సరదాగా ఫోన్ చేస్తారు, ఇక్కడ మా షూట్ జరుగుతుంది రాజేష్ గారు, మీరు వస్తే బాగుంటుంది ఇక్కడ. అంటే ఆయన పక్కనే దగ్గరలోనే ఉంటారు, ఆయన వచ్చారు షూటింగ్కి. వచ్చిన తర్వాత చాలా రోజుల నుంచి, అంటే నిందా అయ్యి ఆల్మోస్ట్ 1.5 years రైట్. సో అప్పటి నుంచి ఆయన హీస్ బిన్ ట్రయింగ్ టు ఒక మంచి స్క్రిప్ట్ చేయాలని. ఆయన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి, హీ కుడ్ హ్యావ్ డన్ ఇట్ అ లాంగ్ టైమ్ అగో. బట్ దానికి ప్రాపర్గా ఒకళ్ళు ఉండాలి, ఒక మంచి సపోర్ట్ ఉంటే బాగుంటుంది. టైంలో మా సెట్కి వచ్చి సార్ వాళ్ళకి ఊరికి అలా లైన్ చెప్పారు, దే లైక్ డేట్, కలిశారు, కట్ చేస్తే ఇంకా సినిమా చేస్తున్నారు నెక్స్ట్. సో నాకు అది కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిన్నే ఓపెనింగ్ అయింది. సారీ నేను రాలేకపోయాను, నాకు మార్నింగ్ 6 వరకు షూటింగ్ ఉండింది. సో ఐ కుడెంట్ కమ్. అండ్ ఆత్రేయపురం బ్రదర్స్కి మీకు ఆల్ ది బెస్ట్. సో నాకు నిజంగా ఇంకా ఎక్కువ మాట్లాడను. మా మిగతా టీం అందరూ, జెస్సీ, దర్శన్, నందు, ఎవ్రీవన్, మా రాజశేఖర్ గారు నాకు అప్పుడప్పుడు ఇన్స్టాలో డిఎమ్స్ పెడతా ఉంటాడు, మై సన్ అని. మస్త్ హ్యాపీ అనిపిస్తుంది సార్, నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో మీరు చూసారు ఈ పోస్టర్ ఈ సినిమా వైబ్ కూడా ఇలానే ఉంటుంది, అంటే ఒక పండగలా ఉంటుంది సినిమా. సో మేము పండగకు వస్తామో లేదో తెలియదు, బట్ సినిమా మాత్రం ఖచ్చితంగా మీరు థియేటర్స్లోకి వస్తే మీరు ఒక పండగలా ఫీల్ అవుతారు ఈ సినిమాని. అండ్ ఈ సినిమాకి ఇలాంటి విజువల్స్ రావడానికి కారణమైన తేజ కూడా చాలా బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు ఈ సినిమాకి. అండ్ రేపొద్దు మీరు కూడా చూస్తారు. అండ్ దీపక్తో కూడా మొన్న ఒక సీన్ చేశాను, వెరీ ప్యాషనెట్ అబౌట్ యాక్టింగ్. అండ్ ఐ విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్ ఆల్సో. అండ్ అలాగే మా సినిమా, అంటే షజ్ఞ బేసిక్గా షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఆ రోజు ఏం పనులు పెట్టుకోలేము బేసిక్గా. అంటే ఆ రోజు ఆవిడకి ఇచ్చేయాలి. పొద్దున్న 5 o'clock ఒకసారి ఫోన్ చేసింది పొద్దున్న నాకు, ఏంటండి 5 o'clock ఏంటండి పొద్దున్న, అదే అండి 6కి, ఏమండి వస్తామండి మేము టైంకి, మీరు 5 o'clockకి ఫోన్లు చేస్తే ఎట్లా మీరు. సో 5కి మళ్ళీ చేసి ఈవినింగ్ 6కి అలా అయిపోతుంది అంటుంది. 6 కాస్త 9 అవుద్ది, 9 కాస్త పొద్దు, ఏమండి ఆల్మోస్ట్ 22 గంటలు అయినాయండి, అరే పడుకోవాలి కదండి అని చెప్తే, కరెక్టే కదా, ఓకే అండి అంటుంది అప్పుడు. సో అంత పని రాక్షస్ అనమాట ఆమె. అండ్ ఐ హోప్ దట్ ఈ ఫిల్మ్ తనకి మంచి సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే
మామూలుగా యాక్టింగ్ చేయడం అనేది పెద్ద టాస్క్, డైరెక్షన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అలాంటిది రెండు టాస్క్స్ని చాలా బాగా మేనేజ్ చేస్తూ చాలా బాగా మంచి టీంని పెట్టుకుంది తన చుట్టూరా. సో ఐ థింక్ దట్ మేక్స్ అ హ్యూజ్ డిఫరెన్స్. సో రోహన్, దర్శి, సుమి, సాయ్, ప్లీజ్ మీరు కూడా రండి స్టేజ్ మీద. ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారా మీరు? లేరా ఎవరు? రండి స్టేజ్ మీదకి రండి ఒకసారి. అరే మేడం చెప్తేనే వస్తారా మీరు? కమాన్ అందరూ రండి పైకి. శంకర్ నువ్వు కూడా. సో ఈ సినిమాకి మా స్టాఫ్ కూడా చాలా పాపం ఏంటంటే తను ఒక హెయిర్ కూడా సైడ్కి వచ్చినా వెంటనే పాపం మా హెయిర్ స్టైలిస్ట్ మా టీంని కూడా వాళ్ళు ఈ షూటింగ్ అంటే ఫస్ట్ వాళ్ళు షేక్ అయిపోతూ ఉంటారనమాట, అయ్యి బాబాయ్ ఇప్పుడు ఏమంటుంది ఏమా అని. సో మా స్టాఫ్ కూడా చాలా థ్యాంక్స్. మీరు కూడా చాలా ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్లో ఇంత ఎఫర్ట్ పెట్టి పని చేసినట్టున్నారు మీరు కూడా ఈ సినిమాకి. సో ఆన్ దట్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ వచ్చినందుకు. ఇది ఒక ఫస్ట్ జస్ట్ ఒక చిన్న లుక్ రిలీజ్ చేశాము. ఇందులో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మీరు సాంగ్స్ అనేవి ఈ సినిమాలో డెఫినెట్గా మీ హార్ట్కి చాలా క్లోజ్గా ఉంటాయి. అండ్ నా ఇంత మునుపు లైక్ ద ఆల్బమ్స్ హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి ఆల్బమ్స్ నేను చాలా మిస్ అయ్యాను. నేను నా సినిమాలో ఇలాంటి ఆల్బమ్ రావట్లేదని. బట్ ఈ సినిమా మీరు సాంగ్స్ రిలీజ్ అయ్యాక మీరే అంటారు డెఫినెట్గా ఈ సాంగ్స్ ఇప్పుడు ఒక 18 years తర్వాత హ్యాపీ డేస్, కొత్త బంగారు సాంగ్స్ ఎలా వింటారు, ఒక 10 ఏళ్ళ తర్వాత హలో ఇట్స్ మీ సాంగ్స్ కూడా మీరు ఇలానే వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమా ఇంకా చాలా మెటీరియల్ ఇంకా త్వరలో వదులుతాము. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ ఫిల్మ్. అండ్ ఆఫ్టర్ a long time I'm coming back with ఒక మంచి లవ్ స్టోరీతో రాబోతున్నాను. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, వెరీ క్లీన్, వెరీ నీట్ సినిమా ఇది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక లేడీ డైరెక్టర్ చేసింది అంటే ఒక సెన్సిబిలిటీస్, ఆ ఫ్యామిలీ సెన్సిబిలిటీస్ అనేటివి కూడా తను చాలా అద్భుతంగా చూపించింది. అండ్ మా సినిమాలో ఆమని గారు కూడా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశారు. సో ఐ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ హర్ యాజ్ వెల్. అండ్ ఇంకెవరినైనా ఇఫ్ ఐ ఫర్గాట్ ఐఎమ్ సారీ, నెక్స్ట్ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.